డాన్స్ మాస్టర్లు శేఖర్ జానీ టీంల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అసోసియేషన్ ఎన్నికలు సభ్యత్వాల విషయంలో ఇరు వర్గాల మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. సభ్యుల సంక్షేమం, అంతర్గత నిర్ణయాలపై ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. యూనియన్ పెద్దలు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని సభ్యులు కోరుతున్నారు. అది కూడా కెమెరానేగా. మీరేమనంటే బయట మాట్లాడుతున్నారు. ఇక్కడ డాన్స్ మాస్టర్లు శేఖర్ జానీ టీముల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అసోసియేషన్ ఎన్నికలు సభ్యత్వాల విషయంలో ఇరు వర్గాల మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. సభ్యుల సంక్షేమం, అంతర్గత నిర్ణయాలపై ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. యూనియన్ పెద్దలు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని సభ్యులు కోరుతున్నారు. గవర్నమెంట్ అఫీషియల్ చెప్తానే చెప్తాము, లేకపోతే మేము చెప్పాము. మాకేం అవసరమో మీరు తెలుసా? మాకు తెలుసా? సంబంధం లేదు. మీరు మీ గురించి వచ్చినాయి కదా, మరి మాతో ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నారు. అసోసియేషన్ ఎన్నికల సభ్యత్వాల విషయంలో జానీ మాస్టర్ అలాగే శేఖర్ మాస్టర్ టీముల మధ్య గొడవ చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సృజన్ అందిస్తారు. సృజన్, గత కొన్ని సంవత్సరాలుగా కూడా డాన్సర్స్ అసోసియేషన్ లో అంతర్గత విభేదాలు అనేవి తారాస్థాయికి చేరుతూ వస్తున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. సభ్యుల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు చివరికి అసోసియేషన్ కూడా ఆపాదించి ఎవరు ఈ కమిటీలో ఉన్నా, ఎవరు ఈ సభ్యత్వాలు, ఎవరు దీనికి సంబంధించి పాలక మండలిలో ఉన్నా సరే వాళ్ళని ఎదుటి వర్గం వాళ్ళు అపోజ్ చేసేలాగా కూడా ఎప్పుడు ఇబ్బందులు కలిగేలాగా కూడా వ్యవహరించడం గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. గత డిసెంబర్ లోనే జానీ మాస్టర్ యొక్క సతీమణి ఆవిడ అధ్యక్షురాలుగా, సుమలత అధ్యక్షురాలుగా ఎన్నిక కావడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతి నెల ఒక జనరల్ బాడీ మీటింగ్ జరుగుతూనే ఉంది. ఇరు వర్గాలకు సంబంధించిన వ్యక్తుల మధ్య సభ్యత్వాలకు సంబంధించి ఒక విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా కూడా ఈ సభ్యత్వాలకు సంబంధించి ఎవరైతే తొలగించబడ్డారో వాళ్ళని తిరిగి వాళ్ళ సభ్యత్వాలను పునరుద్ధరించాలని చెప్పేసి పాలక వర్గాన్ని ఎదుటి శాఖ మాస్టర్ వర్గం వీళ్ళందరూ కూడా అడగడం జరిగింది. దీని మీద వాళ్ళు అప్రోచ్ చెప్పడం జరిగింది. ఒప్పుకునేది లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ రోజు జరిగిన జనరల్ బాడీ మీటింగ్ లో కూడా మరొకసారి ఈ విభేదాలు తారాస్థాయికి చేరాయి. అయితే కొంతమంది సీనియర్ సభ్యులు మాత్రం ఈ వ్యక్తిగత అభిప్రాయ భేదాలు అనేవి అసోసియేషన్ కి రావడం పట్ల సంక్షేమం అనేది పూర్తిగా దెబ్బతింటుంది. సో ఖచ్చితంగా దీన్ని యూనియన్ పెద్దలు దీన్ని సెటిల్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు కోరారు. ఈ రోజు జరిగిన సమావేశానికి ఫెడరేషన్ సభ్యులు అలాగే లేబర్ కమిషన్ నుంచి కూడా కొంతమంది రావడం జరిగింది. ఇరు వర్గాలకి వాళ్ళు చెప్పింది ఒకటే, ముందు సంక్షేమం పథకాలకు సంబంధించి అమలయ్యేలాగా చూసుకోండి, తర్వాత విభేదాల నుండి చూసుకోండి అని చెప్పేసి వాళ్ళు ఇరు వర్గాలకు నచ్చజెప్పి పంపించారు. సో కొత్త గొడవ జరిగిన తర్వాత ఇరు వర్గాలకు సంబంధించిన సభ్యులు అక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగింది. మరొకసారి రేపు సమావేశం అవుతారు అన్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడి నుంచి అయినా సరే జనరల్ బాడీ మీటింగ్ అనేది సంక్షేమం దిశగా కూడా జరగాలి, ఎప్పుడు విభేదాలు అనేవి ఉండకూడదు అని చెప్పేసి నచ్చ చెప్పిన మీదట మరి ఫర్దర్ గా ఎలా ఉంటుంది అనేది కూడా ఇప్పుడు ఆసక్తిగా మారిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ.